హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను సింపుల్‌గా ఒక ట్రెండ్‌ను ఏ విధంగా క్యాప్చర్ చేయాలి? ఓకే. ఆ ట్రెండ్ ఎప్పుడు అయిపోతుంది? అయిపోయిన దాన్ని ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి? ఆ తర్వాత కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుంది? కన్ఫర్మేషన్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి? అనే దాని గురించి మాట్లాడతాను. నిన్న వీడియోలో నేను రాజ్ ఇండస్ట్రీస్ మీద ఈరోజు నేను ట్రేడ్ చేస్తానని ముందే చెప్పాను. అది ఎలాగనో చెప్తాను చూడండి. ఇంకొకటేందంటే ఆల్వేస్ రిమెంబర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయడం అనేది ప్రాఫిట్‌తో సమానం అన్నమాట. ఓకే. కన్ఫర్మేషన్ ఈజ్ ప్రాఫిట్. పేషెన్స్ ఈజ్ ద ప్రాఫిట్. ఆల్వేస్ రిమెంబర్. ఓకే. సింపుల్ లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా గాని డౌ థియరీ అనేది నీకు హ్యాండ్స్ ఆన్‌గా ఉన్నట్లయితే ఏదైనా ఒక స్టాక్ అనేది దేర్ ఆర్ వేరియస్ కైండ్ ఆఫ్ ట్రెండ్స్. ఓకే. మేజర్ ట్రెండ్, సెకండరీ ట్రెండ్, మైనర్ ట్రెండ్. మేజర్ ట్రెండ్ అనేది స్టాక్ అనేది ఇలాగా ఫాలో అవుతుంటే, ఓకే. సెకండరీ ట్రెండ్ అనేది 1 వీక్, 2 వీక్స్ ఇలాగుంటది. ఓకే. దీంట్లలోనే ఈ సెకండరీ ట్రెండ్స్‌లోనే ఈ చిన్న చిన్న మూవ్స్ ఉంటాయి గదా! వీటిని మనం ఏమంటామంటే మైనర్ ట్రెండ్స్ అంటాం. ఈ మేజర్ ట్రెండ్స్, మైనర్ ట్రెండ్స్, సెకండరీ ట్రెండ్స్ అనేది 3 ట్రెండ్స్ ఉంటాయి. డౌ థియరీ ప్రకారం. ఓకే. ఆ 3 ట్రెండ్స్‌లో ఏ ట్రెండ్ తీసుకున్నప్పటికీ నువ్వు మేజర్ ట్రెండ్‌ని క్యాప్చర్ చేయాలంటే వీక్లీనో, డైలీలోనో పెట్టుకొని లాంగ్ టర్మ్‌లో నువ్వు ట్రేడ్ చేసుకుంటావు. అలాగనే సెకండరీ అంటే స్వింగ్ ట్రేడింగ్ అన్నమాట. ఇలాగ మేక్ చేస్తా పోతుంటే హైయర్ హైస్ ఇలాగా మేక్ చేస్తూ పోతుంటే 1 డే నుంచి 1 వీక్ వరకో లేకుంటే 2 వీక్స్ వరకు ఒక స్వింగ్. ఈ నుంచి ఇక్కడి వరకు ఒక స్వింగ్ అన్నమాట. ఇలాగ క్యాప్చర్ చేస్తావన్నమాట. దాన్ని సెకండరీ ట్రెండ్ అంటాం. అలాగనే మైనర్ ట్రెండ్స్ అంటే ఏందంటే ఓకే. ఈ సెకండరీ ట్రెండ్స్‌లో ఉంటుంది గదా! ఈ ట్రెండ్ ఉంటుంది గదా! ఇక్కడి నుంచి ఇక్కడి వరకో లేకుంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకో ఓకే. వితిన్ దీంట్లోనే ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్ ఇలాగుంటుందన్నమాట. దీన్ని ఈ ట్రెండ్స్‌ను మనం ఏమంటామంటే మైనర్ ట్రెండ్స్ అంటాం. ఏమంటాం? మైనర్ ట్రెండ్స్ అంటాం. ఈ మైనర్ ట్రెండ్స్ అనేటి వాటిని మనము ఇంట్రాడేలో మాత్రమే ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే. ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేసేటియన్నీ చిన్న చిన్న మైనర్ ట్రెండ్స్ అన్నమాట. ఇలాగా ఓకే. ఇక్కడి నుంచి ఇలాగా అంటే మాక్సిమం నీకు ఇంట్రాడేలో లిమిట్ ప్రకారం 1%, 2% లేకుంటే 3% ఇలాగా క్యాప్చర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవర్ కాన్సంట్రేషన్ ఈస్ ఇన్ ద మైనర్ ట్రెండ్స్. ఓకే. ఈ మైనర్ ట్రెండ్ అనేది ఎప్పుడైనా గాని ఒక స్టాక్ అనేది ఇలాగ అప్ సైడ్‌కెళ్తుందనుకోండి. ఇలాగ అప్ సైడ్‌కెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇలాగ హైయర్ హైస్ మేక్ చేస్తూ పోతుంది. ఇది హైయర్ హై, హైయర్ హై, హైయర్ హై, హైయర్ హై, హైయర్ లో, హైయర్ లో. హైయర్ లో అంటే ఏందంటే దీనికన్నా పైనుండే లో అని. దీనికన్నా పైనుండే లో. ఇలాగా స్టాక్ అనేది హైయర్ హైస్, హైయర్ లోస్ మేక్ చేస్తా పోతుంటుందన్నమాట. ఎప్పుడైతే ఎప్పుడైతే స్టాక్ అనేది ఇలాగ కన్సాలిడేషన్ అయ్యి ఫస్ట్ హైయర్‌లో ఉంటుంది గదా! దీన్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చేసి ఏమవుతుంది ఇది లోయర్ హైస్ ఓకే. లోయర్ లోస్ మేక్ చేస్తా పోతుంటుంది. లోయర్ హైస్, లోయర్ లోస్ మేక్ చేస్తా పోతుంటుంది. ఇది ఫస్ట్ ఈ లాస్ట్ ఉండేటువంటి ప్రీవియస్ హై ఉంటుంది గదా! దీన్ని బ్రేక్ చేసిన వెంటనే ఓకే. ఇది ప్రీవియస్ హై అయితే దీన్ని బ్రేక్ చేసి ఇది ప్రీవియస్ హై అయితే ఓకే. నెక్స్ట్ టైమ్ వచ్చేసి దీన్ని బ్రేక్ చేసిన వెంటనే రీటెస్ట్ అనేది ఇక్కడ హై గాదు. నువ్వు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ హై. ఈ రీటెస్ట్ అనేది ఈడికొచ్చిన తర్వాత వెయిట్ చేసి ఓకే. ఇక్కడ గాని నువ్వు ట్రెండ్ ఇనిషియేట్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటా ఎళ్ళడం అన్నమాట. ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ. ఇక్కడ తీసుకుంటే కన్ఫర్మేషన్ ఎంట్రీ. ఇక్కడ తీసుకుంటే గనుక యాంటిసిపేటరీ ఎంట్రీ. ఓకే. ఇక్కడ తీసుకుంటే గనుక నువ్వు అగ్రెసివ్ ఎంట్రీ అన్నమాట. ఓకే. ఈ రేంజ్‌లో తీసుకుంటే కన్ఫర్మేషన్ అన్నమాట. ఇలాగా స్టాక్ అనేది హైయర్ హైస్ మేక్ చేస్తూ, హైయర్ లోస్ మేక్ చేస్తూ ఒకసారిగా లోయర్ హైస్, లోయర్ లోస్ మేక్ చేయడం స్టార్ట్ చేస్తే ఏదో ఒక స్వింగ్. అవర్ ఇంటెన్షన్ ఈస్ దిస్ స్వింగ్. ఇంకా ఇక్కడి నుంచి టిల్ ప్రీవియస్ లో. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లేదా ఇక్కడ ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ లో వరకు లేదా ఇక్కడ ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ లో వరకు అన్నమాట. ఇలాగా ఇలాగా ట్రేడ్ చేసుకుంటూ ఎళ్ళాలన్నమాట. సో
ఎప్పుడైనా ఒక స్టాక్ ఇలాగ పోతుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇంతవరకైనా చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎంతది. నేను సెల్లర్‌ని కాబట్టి నాకు ఈ విధంగా ఎంట్రీ తీసుకొని ఇలా ట్రేడ్ చేయడం నాకు ఇష్టం ఉండదనమాట. ఎంతసేపు ఉన్నా ఈ విధంగా చేసుకోవడం అనేది నాకు ఇష్టం. ఓకే. సో, ఇప్పుడు ఈ ట్రెండ్ అంతా ఉంది. ఈ ట్రెండ్‌లో ఎళ్ళేసి రివర్సల్ ట్రేడ్ చేసేసి లాస్ అయ్యేదాని కోసము అవాయిడ్ చేసి మనం ఏం చేయాలి? ట్రెండ్ అంతా అయిపోని. ఒక రోజు కావాలంటే 2 రోజులు వెయిట్ చేయని. నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాననమాట. ఎప్పుడైతే ఇలాగా రివర్సల్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందో ఐ వాంటెడ్ టు క్యాప్చర్ సమ్ అమౌంట్ హియర్. ఓకే. 1% ఆర్ 2% ఆర్ 3% సంథింగ్. ఓకే. సిస్టమ్ ముందర కూర్చున్నందుకు ఏదో ఒక ట్రెండ్‌ను క్యాప్చర్ చేయాలనుకున్నాననమాట. దట్ ఈస్ వాట్ ఇది మైనర్ ట్రెండ్‌ను డౌ థియరీ ప్రకారం మైనర్ ట్రెండ్స్‌ను ఇంట్రాడేలో క్యాప్చర్ చేయాలన్నమాట. ఈ విధంగా క్యాప్చర్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు మనము రియల్ ట్రేడ్‌కు రియల్ చార్ట్‌కెళ్ళేక ముందు ఓకే. ఇక్కడొచ్చేసి ఇది ఒక స్టాండర్డ్ డిస్క్లైమరు. ఓకే. దీన్ని మీరు మైండ్‌లో ఉంచుకోండి. సరేనా? ఓకే. లెట్ మీ గో టు ద రియల్ చార్ట్. ఇది ప్రాజ్ ఇండస్ట్రీస్ రియల్ చార్ట్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో చూస్తే మనము ఇక్కడి నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది. హైయర్ చూడండి. ఓకే. ఎంత నీట్‌గా మేక్ చేస్తూ వెళ్తుందో. దిస్ ఈస్ వేర్ ఓకే. ఇక్కడ ఫెయిల్ అయింది. ఇక్కడికొచ్చేసి ఇలా రావాలన్నమాట యాక్చువల్‌గా. సో, దీనికోసం అని చెప్పేసి నేనేమని చెప్పాను? ఈ రేంజ్‌కొచ్చినప్పుడు ఫెయిల్ అయితే గనక ఇక్కడ చూసి ఇక్కడ ఇక్కడ చూసుకొని ఈ రేంజ్‌లో ఫెయిల్ అయ్యి స్టాప్ లాస్ హంటింగ్ చేస్తే చూసుకొని నేను ట్రేడ్ చేస్తానన్నాను. కానీ ఇక్కడ స్టాప్ లాస్ హంట్ చేయలేదన్నమాట. నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం ఇక్కడ రాలేదు. ఓకే. ఇది డబ్ల్యూ ఫార్మ్ అయింది. ఈ డబ్ల్యూ ఫార్మ్‌లో రీటెస్ట్ చేసి పైకెళ్ళిపోయిందన్నమాట. ఓకే. ఇక్కడ గనుక కొంచెం బ్రేక్ చేసి పైకొచ్చిందంటే నేను ట్రేడ్ చేసుండేవాడిని. ట్రెండ్ అనేది డీవియేట్ అయినట్టన్నమాట. ఇక్కడ ట్రెండ్ డీవియేట్ కాలేదు. ఇక్కడ అయింది. నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి ఆ ట్రెండ్‌ని కవర్ చేసుకొని పైకెళ్ళింది. ఓకే. ఇక్కడ ఏం చేశాను నేను? లాస్ట్ హైయర్ హై ఓకే. ఇలాగా మార్కింగ్స్ ఏసుకొని ఓకే. ఇక్కడ చూస్తే గనక నీకు చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడేమైందంటే చూడు బ్రేక్ డౌన్ అయింది. రీటెస్ట్ చేసింది. మళ్ళీ కిందకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రీటెస్ట్‌కొచ్చినప్పుడు మనం ఏం చేసాము? ఎప్పుడైనా గానీ ఎక్కడంటే అక్కడ ట్రేడ్ తీసుకోకూడదు. ఒక గ్రీన్ క్యాండిల్ చూసుకోవాలి. దీన్ని రెడ్ క్యాండిల్ ఇలాగ ఎంగల్ఫ్ చేసినప్పుడు రెడ్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేస్తే బేరిష్ ఎంగల్ఫింగ్ ఫార్మ్ అయిన తర్వాతనో ఒక షూటింగ్ స్టార్ ఫార్మ్ అయిన తర్వాతనో ట్రేడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన టార్గెట్ ఏంది? ప్రీవియస్ లో. ఓకే. ఈ లో నేనొచ్చేసి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఈ లో అన్నమాట. ఈ లో అనేది ఎగ్జిట్ పాయింట్. ఈ ఎగ్జిట్ పాయింట్ అనేది ఈ లో అనేది ఎంతుందంటే ఇక్కడ నాకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. 348.80 ఓకే. 348.80 is my low. This is the low. I took the here. ఓకే. ఎప్పుడైతే దీన్ని ఈ రెడ్ క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ చేసిందో 51 దగ్గర 351 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. దీంట్లో 3 పాయింట్లు అంటే 1%. దట్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. 1%, 1:1 రిస్క్ రివార్డ్. 2 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట. ఓకే. తర్వాత చూడండి రీటెస్ట్ చేసింది పడింది. మళ్ళా రీటెస్ట్ చేసింది పడింది. మళ్ళా రీటెస్ట్ చేసింది పడింది. ఇలాగా లోయర్ లోస్ మేక్ చేస్తూ ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడికి వచ్చింది. రేపు మళ్ళీ ఏం చేయొచ్చు మనము? ఇక్కడ చూసుకొని ఓకే. 2 సార్లు డబుల్ బాటమ్ టచ్ చేసింది కదా. ఓకే. దీన్ని గనుక బ్రేక్అవుట్ చేస్తే వీ కెన్ ఎక్స్‌పెక్ట్ టిల్ దిస్ పాయింట్ ఓకే. సమ్ స్మాల్ పుల్ బ్యాక్ అగైన్ ఇట్ మే గో అప్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇది ఎక్స్‌పెక్టేషన్. ఒకవేళ ఇక్కడే ఫెయిల్ అయిపోయి మార్నింగ్ వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్ ఇలాగ ఫామ్ అయిపోయి ఇంతకుముందు స్ట్రాటజీస్‌లో కూడా చెప్పాను కదా. ఇలాగ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఓకే. ఇంతవరకు ఉండి ఓకే. ఇక్కడ వచ్చేసి స్మాల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి గ్రీన్‌ను రెడ్ అనేది ఎంగల్ఫ్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకొని యూ కెన్ ఎయిమ్ టిల్ దిస్ పాయింట్ ఆర్ దిస్ పాయింట్ ఆర్ దిస్ పాయింట్ స్లోలీ ఎక్స్క్యూజ్ మీ ఎంటైర్ డే అనేది ట్రెండ్‌ని క్యాప్చర్ చేయొచ్చు. ఓకే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రేడ్. అనదర్ ట్రేడ్ వచ్చేసి ఈ పాలసీ బజార్ అనేది చెప్పాను కదా. బుల్లిష్ సైడ్ 1, 2, 3, 4 అనేది ఏ విధంగా చేయాలని. ఓకే. అట్లనే చూడండి 1, 2, 3 ట్రూ అయిన తర్వాత
ఇది ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయిపోయి బ్రేక్అవుట్ అయింది. ఈ బ్రేక్అవుట్ అయ్యిందిలే అని చెప్పేసి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే. బ్రేక్అవుట్, రీటెస్ట్, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది కిందికి వచ్చేసి స్టాప్ లాస్ సెట్ అయిపోయింది అనమాట. ఓకే. దిస్ ఈస్ 17K లాస్. This is 17K loss. Okay. Other stock I made here, which is that Praj Industries. I made around 23,000 rupees. I made here 23. Other trade I lost the 17K. Okay. Coming to the real trades. Okay. Coming to the real trades. Okay. చూడండి, దీంట్లో వచ్చేసి 22,000 మేక్ చేశాను. ఓకే. ఇంకొక అకౌంట్లో వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయిందని చెప్పాను కదా. ఉదయాన్నే ఈ ఓఎఫ్ఎస్ఎస్ తీసుకున్నాను కానీ మంచిగా ఫాలో అయిపోయింది, కానీ హోల్డ్ చేయలేదు. ఎందుకంటే స్లిప్పేజెస్ 4 పాయింట్స్ 5 పాయింట్స్ స్లిప్పేజెస్ ఉన్నాయి. ఇంకా అంత స్లిప్పేజెస్ మెయింటైన్ చేయడము నా వల్ల కాక వదిలేశాను అనమాట. 140, 155 దగ్గర తీసుకున్నాను. 120 వరకు మంచి ఫాల్. ఇది ఉంటేనే చింటే సరిపోయిండేది. ఫస్ట్ ట్రేడ్ మనప్పురంలో చేశాను. 4,000 ఎన్ని చేశాను. తర్వాత పాలసీ బజారు. ఆ మనప్పురంలో అనేది లాజిక్ ఏంటంటే సింపుల్. వెర్ ఇస్ దట్ మనప్పురం? చెప్పాను కదా, ఈ క్యాండిల్ ఫామ్ అయితే ఓకే, ఎప్పుడైనా ఈ క్యాండిల్ ఫామ్ అయితే ఈజీగా ట్రేడ్ చేయొచ్చు ఇంతవరకు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి షూటింగ్ స్టార్ ఫామ్ అయింది చూడండి. ఇక్కడ ఇది ప్రీవియస్ లో కదా, ఇక్కడ ఈ ప్రీవియస్ లో వరకు మాత్రమే ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఎక్కువ ఫాల్ ఉండదు దీంతో, అది ప్రాబ్లం అనమాట. 1% ఫాల్ అంటే 1 రూపీ మాత్రమే పడింది. సో 5,000 క్వాంటిటీ సెల్ చేస్తే ఓకే, దీంతో 4,000 మాత్రమే మేక్ చేయగలిగాను. ఇంకెక్కువ పడలేదన్నమాట అది. సో వెయిట్ చేసి ఎగ్జిట్ చేశాను. దీంతో వచ్చేసి ఇది లాస్ అయింది. ఓవరాల్గా 17,000 లాస్ మేక్ చేశాను. చూద్దాం రేపు ఏమన్నా దొరుకుతుందేమో ట్రేడ్ ఇన్ దీంట్లో. ఓకే. దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఓకే. ప్లీజ్ బీ like and subscribe for my channel. Thank you so much for watching.